హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా మరికొన్ని స్థానాలను కమ్యూనిస్టులు, ఇటు బీజేపీ కూడా అక్కడ ఖాతా తెరిచింది. అయితే ప్రస్తుతానికి అక్కడ మేయర్ స్థానాలను ఎవరెవరు అభ్యర్థిగా ఎంపిక చేయాలి, వాళ్ళను ఏ విధంగా గెలుపొందాలి అనే దానికి సంబంధించి ప్రక్రియను అన్ని పార్టీలు ఇప్పుడు ముమ్మరం చేస్తూ ఉన్నాయి. తమ తరపున గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒక చోట ఉంచడం, వాళ్ళ నుంచి ఈ విధంగా ఎంపిక చేసుకోవడం, ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో మట్టతూర్ అనే ఒక పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి బీజేపీ చాలా నాటకీయ పరిణామాల మధ్య ఈ పంచాయతీని తన ఖాతాలో వేసేసుకుంది. జస్ట్ 24 కౌన్సిలర్లు ఉండగా అందులో నలుగురు మాత్రమే కమలం పార్టీ తరపున గెలుపొందారు. ఈ మిగిలిన 8 మంది కాంగ్రెస్ అండ్ అటు 10 మంది కమ్యూనిస్టుల తరపున గెలుపొందగా ఇంకో 2 ఇండిపెండెంట్లుగా సైతం గెలుపొందారు. అయితే కమలం పార్టీ జస్ట్ నలుగురు కౌన్సిలర్లు గెలుపొందినా కూడా ఆ మొత్తం పంచాయతీని తన ఖాతాలో వేసుకోవడం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగింది. అయితే ఇది ఏ విధంగా జరిగింది అండ్ ఇది నైతికమా అనైతికమా అనే విషయాలను సైతం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం కేరళలో ఈ మట్టతూర్ అనే పంచాయతీ స్థానం ఏదైతే ఉందో ఇది త్రిశూర్లో ఉంది. త్రిశూర్ అంటే కమలం పార్టీ ఆ రాష్ట్రం తరపున గెలుపొందిన ఒకే ఒక ఎంపీ స్థానం ఈ త్రిశూర్ నుంచే గెలుపొందారు. అక్కడ సురేష్ గోపి ఎంపీగా ఉన్నారు. సో ఆ పార్లమెంటు స్థానంలోనే ఈ మట్టతూర్ అనే పంచాయతీ కూడా ఉంది. ఇందులో ఏం జరిగింది అంటే, కమలం పార్టీ తరపున 9 గెలుపొందారు కదా, ఈ 9తో పాటు 2 ఇండిపెండెంట్లు సైతం ఉన్నారు. అంతేకాకుండా మొత్తం 8 మంది కాంగ్రెస్ తరపున గెలుపొందారు. అయితే ఈ 8 మంది ఎవరైతే కాంగ్రెస్ నుంచి గెలుపొందారో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసేశారు. ఆ తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అని వీళ్ళు ప్రకటించేశారు. తద్వారా కమలం పార్టీ ఇక్కడే ఒక పాచిక వేసింది. వీళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవాలి అంటే 2 ఎవరైతే ఇండిపెండెంట్లుగా గెలుపొందారో అందులో ఒక మహిళ పేరు టెస్సీ జోస్ కలక్కరల్ అనే ఒక మహిళను ఎంపిక చేసింది. సో ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని తమ తరపున ప్రెసిడెన్షియల్ ఎన్నికకు అభ్యర్థిగా ఉంచింది. ఆమెకే మనందరం ఓటు వేద్దాం అనే విధంగా బీజేపీ అక్కడ పావులు కదిపింది. తద్వారా కమలం పార్టీ నుంచి గెలుపొందిన 9తో పాటు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మొత్తం 8 మంది కూడా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికే ఓటు వేశారు. అంతేకాకుండా ఈ 8+4 అంటే 12 అవుతాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమె తనకు తాను ఓటు వేసుకుంటుంది కాబట్టి మొత్తం 13 ఓట్లతో ఆ పంచాయతీని గెలుపొందారు. ఇక్కడ ఒక బీజేపీ అభ్యర్థి వేసిన ఓటు ఇన్వాలిడ్ అయినా కూడా మొత్తం 12 ఓట్లు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికే పడ్డాయి. తద్వారా ఆమెని ఈ పంచాయతీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ అక్కడ బాగానే పాచికలు వేసింది. అక్కడ ఈ స్థానాన్ని తమ బుట్టలోకి వేసుకోవడానికి మొత్తంగా గ్రౌండ్ వర్క్ చాలా పటిష్టంగా చేసింది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ప్రతి ఒక్కరిని రాజీనామా చేయించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదనే చెప్పాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏమిటంటే, జనరల్గా ఈ స్థానానికి ప్రెసిడెంట్గా ఎన్నుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎక్కువగా డబ్బులు ఇస్తారో వాళ్ళనే ప్రెసిడెంట్గా మేము ఎంపిక చేస్తాం, తద్వారా వాళ్ళను గెలిపించి ఈ పంచాయతీకి ప్రెసిడెంట్గా చేస్తామనే విధంగా కాంగ్రెస్ పార్టీ తమ సొంత కౌన్సిలర్లలోనే బేరాలు పెట్టింది. తద్వారా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే ఆ పంచాయతీని కైవసం చేసుకోవాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ క్రియేట్ చేయడంతో మొత్తం 8 మంది కౌన్సిలర్లకు ఇది చిర్రెత్తుకొచ్చింది. జనరల్గా ఏదైనా పదవికి ఒక వ్యక్తిని ఎంపిక చేయాలి అంటే ఆ అభ్యర్థికి తగిన అనుభవం ఉందా, లేదంటే అతను సీనియరా కాదా, ఇలాంటి వాటిని బేరీజు వేసుకుంటారు. అంతే తప్ప ఈ విధంగా ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు ఉంటాయో వాళ్ళని ఎంపిక చేద్దాం అనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించడంతో మొత్తం అందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. ఇందులో బీజేపీ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా ఈ రాజీనామా చేసేంత వరకు అయితే కమలం పార్టీకి సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఎక్కడైతే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిని ముందుకు తీసుకురావడం, ఆమెను గెలిపించే ప్రయత్నాలు చేయడంలో మాత్రం కమలం పార్టీ చాలా బాగానే పాచికలు వేసింది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో గెలుపొందిన ఒకే ఒక ఎంపీ స్థానం త్రిశూర్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ కమలం పార్టీ తన ప్రభావాన్ని చూపెట్టుకోగలిగింది. తద్వారా ఈ పంచాయతీ స్థానాన్ని తన బుట్టలోకి వేసుకోగలిగింది. అయితే ఒక పంచాయతీ స్థానంలోనే చేశారు కదా, ఇదేమీ పెద్ద ఇంపాక్ట్ చూపించదు అని అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ లోకల్ లీడర్లు లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా
తమ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి మారుతూ ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి ఏదైతే వీళ్ళు మారిన పార్టీ ఉంటుందో దానికి అక్కడ స్థానికంగా బలం పెరిగింది అని మాత్రం మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గెలుస్తానా గెలుపొందనా అనే విషయం అతనికి చాలా పకడ్బందీగా తెలిసి ఉంటుంది. అండ్ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు నుంచే వాళ్ళకు ఒక అంచనా అనేది ఉంటుంది. సో మనకి ఇంతమంది ఓట్లు వేస్తారు, మనం ఇక్కడ గెలుపొందగలమా లేదా అనే విషయం కూడా వాళ్ళకు ముందుగానే ఒక అంచనా ఉంటుంది. సరిగ్గా ఇదే విధంగా లోకల్ లీడర్లకు తమ ప్రాంతంలో పట్టు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ను కాదని కమలం పార్టీ వైపు తిరిగారు అంటే ఖచ్చితంగా అక్కడ లోకల్గా కమలం పార్టీ చాలా పటిష్టంగా పునాదులు వేసుకుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇక కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మాత్రం పూర్తిగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తమ అభ్యర్థులు గెలుపొందిన స్థానాలను కాదనుకుని ఎన్నికలు జరిగిన వెంటనే ఏకంగా మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు అంటే ఖచ్చితంగా అది ఒక డేంజర్ సిగ్నల్ అనే భావించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం గ్రౌండ్ నుంచి అందరినీ ప్రిపేర్ చేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. ఒక్క పంచాయతీ స్థానమే కదా అని వదిలేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో చిన్న గాయమని వదిలేస్తే అది పెద్దగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తిగా రివ్యూ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మరిన్ని ఎదురవుతాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కమలం పార్టీ చేసింది నైతికమా అనైతికమా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది తప్పే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలుపొందిన వాళ్ళను ఇతర పార్టీకి ఓటు వేయించడం ఇది పూర్తిగా తప్పే అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే పూర్తిగా కలంకం అయిపోయాయి. దీన్ని మొదట ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు దీన్ని కొనసాగించారు అనే దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మన దేశంలో ఇప్పుడు రాజకీయాలు అనేవి పూర్తిగా కలంకం అయిపోయాయి. కాబట్టి ఇప్పటి కాలంలో నైతికత అనైతికత అనేది అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఒకప్పుడు వాజ్పేయి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎంపీ మద్దతు ఇవ్వలేదు అని ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ గతంలో వాజ్పేయి జస్ట్ ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రిగా ఓటమి పాలయ్యారు. కాబట్టి ఖచ్చితంగా అప్పటి నైతికత ఇప్పుడు అమలు చేద్దామంటే అది అసలు కుదరదనే చెప్పాలి. అండ్ ఇప్పుడున్న రాజకీయాల పరంగా చూసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత దానికైనా తెగించి కొంతమంది ఎమ్మెల్యేలను లాగేసుకోవడం ఇలాంటివి చాలానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడునే ఇవి చాలా ఎక్కువగా జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా తాము గెలిచినప్పుడు లెక్కలు మాట్లాడడం, ఓడిపోయినప్పుడు విలువలు మాట్లాడడం ఇవన్నీ కూడా అస్సలు సాగవని చెప్పుకోవచ్చు. కమలం పార్టీ చేసింది తప్పే అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. తద్వారా ఆ పార్టీ మొత్తం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మరిన్ని ఎక్కువ అవుతాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.